మనం ఈరోజు ప్రార్థన మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సియోను నీకు భారమైనను నీకు మేలు కలుగును. ఎందుకు భారమైంది? ఎన్నో పరిస్థితులు మనకి లైఫ్లో వస్తూ ఉంటాయి. ఎన్ని పరిస్థితులు అంటే ఎవ్వరు ఊహించుకోరు ఈ పరిస్థితులు వస్తాయని. అనుకోకుండానే అవి వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఎవరికి? విశ్వాసులైన వారికే, దేవుడి పిల్లలు అనబడే వారికి మాత్రమే ఇవి. లోకస్తులకి ఎలాగో వారికి మంచి చెడు రెండు ఉంటాయి వాళ్ళకి, కానీ మనకి మాత్రము, ప్రభులో ఉన్న వారికి మాత్రము. అందుకనే దేవుడి దగ్గర అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. మన పూర్వ భక్తులు అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నాకు ఈ జబ్బు నుంచి తప్పించడంటే మొదటి కొరింథీయులో చెబుతున్నాడు, నా కృప నీకు చాలును, నువ్వేమి అడగొద్దు అన్నాడు. అలాగే క్రైస్తవ జీవితంలో ఏదో ఒక ముళ్ళు లేకపోతే దేవుణ్ణి స్తుతించలేము, దేవుణ్ణి ఆరాధించలేము, దేవుణ్ణి ప్రార్థించలేము, దేవుడి సన్నిధికి అసలు వెళ్ళం. ఎందుకంటే హృదయ కాఠిన్యం గలవారం అవుతాం క్రైస్తవులు. ఎందుకంటే నేనే భక్తి పరుణ్ణి, నేనే ప్రార్థనా పరుణ్ణి, నేనే దేవుడు చెప్పినట్టు నడుస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈనాడు భ్రమలో బతుకుతున్నాము. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు ఏమని? సులభం 17 వచ్చిన ఏమని? నీవు ధన్యుడువు, నీవు ధన్యుడువు. లోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదా? ఏమంటున్నాడు? నువ్వు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి మీకు బయలుపరిస్తే గాని నీకు బయలుపరచబడలేదా కదా? నిజంగా ఈ దినాల్లో బయలుపరిచినా బయలుపరచకపోయినా బయలుపరిచాడు అని ఒక అబద్ధకం చెప్తే ఒక దైవజనులు ఉన్నారు, విశ్వాసం ఉంది, ఒక సంఘ పెద్దలు ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా యేసు డైరెక్ట్ సీమోన్తో మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు ధన్యుడువు. నిజంగా ఎట్లా ధన్యులమండి మనము? ఏ రకంగా ధన్యులు మనము? నిజంగా దేవుడు చెప్పినట్టు నడిస్తే ధన్యులు. ఆయన అడుగులో అడుగేసి నడపాలి. నిజంగా పేతురు గారు ఆయన అడుగులో అడుగేసి నడిచినప్పుడు సముద్రం మీద నడిచాడు. ఎప్పుడైతే ఇది నాది నేను అన్నాడో లోపలికి మునిగిపోయాడు. అప్పుడు రక్షించయ్యా అని దేవుడిని అడిగాడు. ఈ దినాల్లో ఉన్న మన క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి వారు కూడా ఎక్కువ సొంత తలంపులతోనే జీవిస్తారు, సొంత ఆలోచనలోనే జీవిస్తారు. ఇది దేవుని చిత్తమా కాదా అని. అందుకని చెబుతున్నాడు యేసు డైరెక్ట్గా ఉపమాన రీతిగా ఈయనకి మత్తయ్య గారికి చెబుతున్నాడు, నువ్వు ధన్యుడు అయ్యా సీమోను, నీవు ధన్యుడువు. ఎందుకు ధన్యుడువు? క్రీస్తు రక్తంలో కడగబడి రక్షింపడ్డవారు మనం ధన్యులు. శిశువులు ఏర్చబడ్డ 12 మంది శిశువులు వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానమే మనకిచ్చాడు ఇప్పుడు ఈ వాక్యం. నిజంగా మనం ధన్యులమా కాదా? ధన్యులం కాకపోతే ఏమవుతాం? మనము అన్ని జనులకి స్వదేశం అవుతాం. కాబట్టి దేవుడు మనం ధన్యులు అంటున్నాడా లేదా అన్యులు అంటున్నాడా? ఎట్లా ఏమంటున్నాడో పరీక్షించుకుందాం మనం. ఆయన చెప్పినట్టు మనం నడుస్తున్నామా? పరలోకం నుంచి ఆయన స్వరం వినపడుతుంది ఇంటికి సీమోనికి. మరి మనకి వినపడతలేదా? మనకి వాక్యం ఇచ్చాడు. ఈ దినాల్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయి ఉంది. వచ్చి సమయంలో వాక్యం చూసుకోవచ్చు. బైబిలే పట్టుకోవాలని కాదు, కానీ దేవుడి వాక్యం ఆన్లైన్లో టెక్నాలజీ పెరిగిపోయి ఆత్మీయత అడుగొడుతుంది. అందుకని ఆత్మీయత అడుగంటింది. అందరి ప్రేమలు సల్లారేగా కన్నులు తెరిచి మేల్కొనుడి, ప్రభు ఇప్పుడే వస్తున్నాడేమో. వచ్చి ఎడవబడ్డ వారి సంఖ్యలో ఉంటే ఏమైపోతాము? పాడైపోతాం. నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి పరలోక పట్టణంలో పోవాలంటే ఏం చేయాలి? ఆయన అడుగులు అడుగు వేసి నడిచే వారంగా ఉండాలి. అట్లా ఉంటేనే మనవి దేవుడు ఆలకించి మన పక్షంగా జవాబిస్తాడు. నిజంగా మొరపెడితే ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆయన తప్ప మనకు ఏరొకరు ఇచ్చేవాళ్ళు లేరు. చదవమ్మా.
మరియు నీవు పేతురు ఈ ఆ. బండ మీద నా సంఘముని కట్టుదును. ఏమన్నాడండి? పేతురు, సీమోను పేతురు ఒకే ఓడు. సీమోను పేతురు అని పిలిచాడు అక్కడ. సీమోను పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు కదా, నా పేరిట నా సంఘాన్ని ఈ బండ మీద. బండంట పేతురేనంట. ఇంకా కొన్నిసార్లు చూస్తా పోతే మనం ఆ బండ పేతురేనంట. నువ్వు కడతావు పేతురు అన్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఈ బండ మీద ఆ సంఘాన్ని కడితే పాతాళలోకి పోయేవారు కూడా దాని ఎదుట ఆ సంఘం ఎదుట నిలబడలేదట. పాతాళానికి ఎవరు పోతారండి? మరి యేసుప్రభువు వారు ఉపమాన రీతిగా చెప్పాడు. లాజరు, ధనవంతుడి గురించి. ఇద్దరు క్రైస్తవులే. ఎవరు పరలోక పట్టణానికి అబ్రాహామును కూర్చున్నారు, ఎవరు పాతాళంలో ఉండారు? ఇద్దరు క్రైస్తవులే కదండి. ఈ దినాల్లో ఉన్న క్రైస్తవులందరూ ఏమన్నా పోతారని, పరలోక పట్టణం పోతారని ఏమన్నా రాయబడి ఉందా బైబిల్లో? లేదు. అందుకే చెబుతున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అంతవరకు సహించిన వాడే రక్షించబడు. అంతవరకు. అంతం ఎప్పుడండి? తెలిసే ఎవరికన్నా? నాకు ఈ మధ్య ఒక తెలిసిన వ్యక్తి భర్త జాబ్ చేస్తా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కదా. ఆయన ఉంటాడో ఊడిపోయాడో తెలియదు. ఇంకా చెబుతున్నాను, దేవుడు లేపుతాడో ఉంచుతాడు కదా. అలాంటి స్ట్రోక్ వచ్చే పరలోక పట్టణానికి వారసం అవుతామా? లాజరులాగా అవుతామా? కాము. కాబట్టి దేవుడు చెప్పినట్టు నడిస్తేనే. ఈనాడు ప్రభు అని ప్రతి పిలిచేవాడు పరలోక పట్టణానికి వారసుడు కాదు, ధనవంతులాగా. అందుకే నా బండ మీద ఈ సంఘాన్ని కట్టుము అంటున్నాడు. ఏ సంఘాన్ని? నా సంఘాన్ని అన్నాడు. నాది అన్నాడు అక్కడ ప్రభువారు. నాది అని ఓడి పలికలు. మరి ఆయన సంఘంలో ఉండామా? ఆయన సన్నిధిలో ఉండామా? లేము. ఆయన చెప్పినట్టు మనం నడుస్తలేదు. అందుకే మనం మొరపెట్టినా దేవుడు జవాబు ఇవ్వలేదు, ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఆయన చెప్పినట్టు మనం నడుస్తలేదు కదా. అందుకే దావీదు గారు అంటాడు, అయ్యా నా ఆవుష ఎంతో చెప్పు, నేను ఎంత అలుపుండో చెప్పు, ఇరిగి నలుగుండాను అంటాడు. చెప్పలేదు దావీదు గారికి కూడా. ఎందుకంటే సరి చేసుకొని పరలోక పట్టణానికి వారసుడు అవుతాడని చెప్పలేదు. తనకు తానే సరి చేసుకున్నాడు. అలాగే మనకు మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అలా ఉంటేనే పరలోక పట్టణానికి వారసుడు కదా. ఇప్పుడైతే అంత్య దినాల్లో ఉండం. ప్రభు ఎప్పుడు అవుతాడో తెలియదు. ఇన్ని డిబేట్లు, ఇన్ని క్రైస్తవులు హిందువులు కొట్టుకోవటము. మణిపూర్లో అయితే మనకు చూపించింది కొంతమందినే కానీ అక్కడ ఉండే విశ్వాసులకు చర్చిలు లేవు, ఇళ్ళు లేవు, ఫుడ్ లేదు, కట్టుకొని బట్టలు లేవు. అట్లాంటి ప్రాంతాలు మన ఇండియాలోనే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అట్లాంటి రాష్ట్రంలో నువ్వు నేను ఉంటే దేవుణ్ణి చూస్తామా? వాళ్ళు ఇంకా ఆహారం లేకపోయినా, పడుకోవడానికి స్థలం లేకపోయినా, కట్టుకొని బట్టలు లేకపోయినా వాళ్ళు దేవుణ్ణి సిద్ధిస్తున్నారు కదా. జైలుకి అప్పగిచ్చేశారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి ఓ పాస్టర్ చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. అట్లాంటి స్థితి మనకానికి వస్తే మనం దేవుణ్ణి ఎప్పుడో వాళ్ళు పెట్టేస్తాం. దేవుణ్ణి ఆరాధిస్తామా? కొద్దిగా శ్రమ వస్తేనే దేవుడిని విడిచిపెడతాం కదా. కాబట్టి ఈ దినాల్లో ఇంకా శ్రమలు అనుభవించే సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉండాలి. అలాంటి వారి కొరకే నేను వస్తున్నా అంటున్నాడు ప్రభువారు. అందుకే ఈ బండ మీద నా సంఘం కట్టు అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘం కట్టు. ఆ బండ ఎవరంట? ఆ బండ కీస్తారంట. చదవమ్మా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిదను. నీవు భూలోకమందు దేన్ని బంధించిదివో పరలోకమందునే బంధించబడును. ఇక్కడ ఏమన్నాడండి? పరలోక తాళపు చెవులు నీ చేతికి ఇస్తాను పేతురు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకంలో బంధిస్తా అన్నాడు. ఇదే మత్తయి సువార్త 18:19 వచనాల్లో ఇద్దరు ఏకీభవించి భూమి మీద ప్రార్థన చేస్తే, భూమి మీద దేని కొరకు ప్రార్థన చేస్తే
పరలోకం నుంచి విడుదల ఇస్తానంటున్నాడు. కాబట్టి మనకి ఎలా ఉండవు, ఏ రకంగా ఉండవు, అట్లా బంధిస్తున్నామా? సారీ. కాబట్టి అట్లా బంధించి నిజంగా ప్రార్థన మొరపెడుతున్నామా? మనం ఎట్లాంటి శ్రమ అయినా దాని నుంచి విడిపిస్తాం, ఎలాంటి కష్టమైనా దాని నుంచి విడిపిస్తాం. ఎవరో ఎందుకండి, నేనే పోయిన మన ఫిబ్రవరి నెలలో చనిపోయారు, ఎక్కడికక్కడ తీసుకుపోయి చనిపోయారని తీసుకెళ్ళిపోయారు. నా కుటుంబ సభ్యులందరూ ఏడిచేశారు, నా సంఘస్థులు కూడా చాలామంది ఏడిచారు. కానీ నేను దేవుని అడిగా, నాకు స్పృహ లేక ఉన్నప్పుడే, ప్రభా నీ కొరకు నమ్మకంగా ఉంటే నన్ను లేకపోతే తీసేసాను ఆయన అని అడిగాను. దేవుడు స్వస్థించాడు. ఇన్ని రోజులు దేవుడు నన్ను నిలబెట్టాడంటే ఆయన పని ఏదో ఉంది కాబట్టి, ఇది చెప్పాలి కాబట్టి దేవుడి దగ్గర ఉంచినాడు నన్ను. నేను ఆయనకి ఇష్టమైన బిడ్డగా లేకపోతే నన్ను తీసేస్తాను. కాబట్టి ఆ తాళం చేయులు ఎవరికి ఇచ్చాడంటే పేదరికి ఇచ్చాడంట. పేదరికి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడు, ఆ తాళం చేయులు ఇస్తాడు తప్పకుండా. ఎప్పుడు పేదలాగా పశ్చాత్తాపడి ఆయన ముమ్మారు పట్టబట్టి అబద్ధం ఆడినప్పటికి పశ్చాత్తాపడ్డప్పుడు పేదలు మనం ఆలోచించాడు. మనం కూడా లోకంలో పడిపోతాము, చాలాసార్లు దేవుడి దగ్గర దుఃఖ పెడతాం దేవుణ్ణి. కానీ పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే పరలోక చెవులు మన చేతికి ఇస్తాడు. మన భూమి మీద దేని గురించైనా ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అది మనకు అనుగ్రహిస్తాడు. అంటే పరలోకం డైరెక్ట్ మనకు రాదు, ఏదో ఒక మనిషి రూపంగానో ఎవరో ఒకరి రూపంగానో దానికి మనకి సహాయం చేస్తాడు. మరి దేవుడు చెప్పినట్టు మనం నడుస్తున్నామా? చదవమ్మా. భూలోకమందు దేని నిప్పిదో పరలోకమందును నిప్పుబడదు. ఏమన్నాడండి ఈ దీంట్లో? భూలోకమందు దేన్ని ఇప్పబడితేవో పరలోకమందు కూడా అది ఇప్పబడుతున్నాడు. అదే మత్తాయి 18:18 కూడా మీరు ఏడుకున్న దేని గురించి కూడా భూలోకం మీద బంధిస్తే పరలోకంలో బంధిస్తాడు అన్నాడు. భూలోకంలో ఇప్పబడితే పరలోకంలో ఇప్పబడుతుంది అంటున్నాడు. మరి ఎలా ఉండాం మనం? నిజంగా ఇప్పబడే అంత ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన పరలోక పట్టడానికి చేరుతుందా? తండ్రి ఎదుకి తన కుమారుడు ఎదుగు వెళ్తుందా? వెళ్తే మన పక్షంగా జవాబు వచ్చేసింది. అదేదో ఒక రీతిగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. అతనితో చెప్పును అటు ప్రేమట క్రీస్తు అని ఎవరితోని చెప్పవద్దని ఆయన తన శిశువులకి ఖండితంగా చెప్పును. ఏం చెప్పాడు? అతనితో చెప్పాడు. ఎవరితో? పేదలతో చెప్పాడు. జ్ఞాపించు. మళ్ళీ ఏం చెప్పాడు? క్రీస్తు అని ఎవరికి చెప్పొద్దని మళ్ళీ చెప్పాడు ఖండితంగా శిశువులందరూ కూడా. ఎందుకు? ఆ దినాల్లో ఉండే యూదులు యేసు ప్రభు వారిని పట్టుకొని చంపివేయాలి, ఇంకా కొంత పరిచర్య ఉందయింది, అందుకని చెప్పొద్దని చెప్పాడు అక్కడ. ఇప్పుడైతే మనం ధారాళంగా చెప్పుకోవచ్చు. మన ఇండియాలో ఉండ స్వేచ్ఛానుసారంగా ధారాళమైన వాక్యం చెప్పుకోవచ్చు, ఇతరులకు చెప్పచ్చు, మనం మన అవసరాల గురించి కన్నీరు కార్చొచ్చు. అప్పుడే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు, మన పక్షంగా సహాయం చేస్తాడు. ఎలా ఉన్నాం మనం? అసలు దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నామా? చేయట్లేదండి. ఎట్లా చేయాలి? ఆయనకి మనం మనవి వినాలి. ఆయన మనం కన్నీరు కార్చి మొరపెడితే ఆయన మన మని వినివి జవాబు ఇవ్వాలి. ఇదే పేతురు ముమ్మారు ఆపదవాడినాక ఆయన పరిచర్య అంతా అయిపోయినాక చర్మకారింట్లో ఉండి ఆకలి అవుతున్నప్పుడు అనేక జంతువులు పంపించి కొన్ని అపవిత్రమైన కొన్ని పవిత్రమైన ఉండి తినలేదు. ముమ్మారు కింద దిగింది, తినలేదు. అప్పుడు ఒక మిలిటరీ సంబంధమైన పెద్ద ఆయనతో దేవుడు మాట్లాడి ఆయన పంపించి అక్కడ తీసుకెళ్ళాడు. ఇంచుమించు ఆయన సువార్త ప్రకటిస్తే 3000 మంది బాప్తిసం తీసుకున్నాడు ఒక్కరోజు. ఇంచుమించు అంటే ఎగస్ట్రా కావచ్చు, తక్కువ కావచ్చు కదా. అంతకుముందే ముమ్మారు అబద్ధం ఆడాడు. ఈయన వాక్యం ప్రకటిస్తే 3000 మంది బాప్తిసం పొందారు. మరి నువ్వు నేను ప్రకటిస్తే ఎంతమంది దేవుడి దగ్గరికి వస్తున్నారు? ఎలా ఉండాం మనము? నిజంగా దేవుడి దగ్గర మొరపెడుతున్నామా? లేదే. మనసులో వాళ్ళు అన్నారు, మనసులు వీళ్ళు అన్నారు, లేకపోతే వాళ్ళు ఇది చేశారు కాదు. మనసుందే మనకి కేర్ కాదు. దేవుడు మన పక్షంగా పరలోకం నుంచి ఇస్తానంటున్నాడు ఈ వాక్యాన్ని బట్టి.
పరలోకం నుంచి మీకు అనుగ్రహిస్తారన్నాడు. మీరు నిజంగా మొదలుపెట్టి పరలోక తాళాల చేతులు మీకు ఇస్తారన్నాడు. మన చేతులు తాళాల చేతులు మనకి ఇచ్చినప్పుడు పేదరికి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఎందుకు ఇవ్వడు? నిజంగా పేదరు కన్నీరు కార్చాడు. అందుకనైనా తల కిందలుగా సిలువేయబడి చనిపోయాడు పేదరు. యేసుప్రభు వారేమో కాలు కిందకి తలపైకి పెట్టి సిలువేయబడ్డాడు. పేదరు గారేమో తల కిందలుగా పెట్టి కాలు పై కొట్టి సిలువేయబడి చనిపోయాడు. అందుకే ఆయన వాక్యాలు మనకు సాక్ష్యాంతరంగా ఉన్నాయి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మన జీవితంలో ఎలా ఉండవు ఆయన జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మా పితరులకు సహాయం చేసిన దేవుడు నాయన, మాకు సహాయం చేయి నాయన. నువ్వే శ్రమలో ఉండా, ఏ కష్టంలో ఉండా, ఏ నిట్టూర్పులో ఉండా, ఏ నిందల్లో ఉండా, ఏ అవమానంలో ఉండా కదా. నా అనుభవంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్ష్యం చెబితే నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు నా లైఫ్ అంతా సాక్ష్యం చెప్తే సరిపోదు. నేను కానీ సాక్షి కంటే ముందు దేవుని సువార్త ప్రకటించాలని నా ఆశ. నేను బతుకుడైతే క్రీస్తు, సావైతే మేము నా పోస్తున్న పోలు చెప్పినట్టు నేను బతుకుడైతే నీ కొరకే జీవిస్తానయ్యా, లేకపోతే సావైతే మేలు కదా. 5 కుటుంబాల నుంచి వచ్చి నీ దగ్గర నేను చనిపోయే పరిస్థితి 40 సంవత్సరాల కింద చనిపోవచ్చు. నన్ను సజీవులుగా ఉంచాడు దేవుడు. అందుకే ఈ వాక్యం ప్రకటిస్తానికి ఉంచాడు కదా. ఆయన వాక్యం ఎవరిస్తానికి కూడా నేను యోగ్యురాలను కాదు కదా, యోగ్యురాలు కాదు. కానీ ఆయన కృప నా మీద నుంచి ఎవరించమని నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడి కృపను బట్టి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దీన్ని దీవించండి. అప్పటి నుండి తన విరేస్థలమునికి వెళ్ళి పెద్దల చేతనే, ప్రధాన యాజకుల చేతని, శాస్త్రుల చేతని అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుటకు పెద్దల చేతను అప్పుడు నిలబడి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, పరిచర్యల చేతను ఆయన సమాధిలో శిలువ మీద ఉండి సమాధిలో ఉండి తిరిగి లేచాడు ఆయన కదా. బాధించబడ్డాడు వాళ్ళ చేత ఏం చేయబడ్డాడు? బాధించబడ్డాడు. మనకైనా అలాంటి బాధలు లేవండి. మన కొరకు ప్రాణం పెడతానికి వచ్చాడు క్రీస్తు ప్రభువు. అందుకే కన్యక మరియ గర్భంలో ఉంచి ఆయన ఉద్భవించి మన కొరకు 30 సంవత్సరాలు తండ్రి తల్లికి లోబడి ఉండి 3.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద సువార్త ప్రకటించాడు. ఇవన్నీ పేదలకు చెబుతున్నాడు ప్రభువారు కదా. ఈనాడు నీకు నాకు చెబుతున్నాడు. తిరిగి మళ్ళీ ఆయన 6వ ఉన్నాయి తండ్రి ఎద్దకి వెళ్ళిపోయాడు. ఆయన మరి తిరిగి రానే ఉంటాడు. మరి ఆయన రాకడలో నువ్వు నేను ఎత్తబడే గుంపులో ఉండామా? లేమండి. ఉండమంటావా? ఉంటే ఈ శ్రమలో ఈ పరిస్థితుల నుంచి విడుదల అవుతుంది. ఆ గతమున యేసు తన శిశువులకి తెలియజేసిన మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్య పట్టుకుని, ప్రభువాది నీకు దూరం కాకుండుగాక ఏమన్నాడండి? అప్పుడు ఆ శిశువులకు బోధించి మొదలు పెట్టాడు. పేతురు తొందరపాటు గెలవడండి. కొంతమంది ఉంటారండి, మనం మాట్లాడక ముందే మాట్లాడేసేస్తుంటారు. అలాంటి వాడే పేతురు కూడా. నాకు అలాంటిది కలుగురు నిన్ను వదిలిపెట్ట ఉండను అంటాడు. కానీ ఇంకా కింద చదువుకుంటూ వస్తే అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దింపసాగును. ఏం చేశాడు? యేసు ప్రభు వారే గద్దిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఎప్పుడు మీకు జరగదండి, గద్దింపసాగాను. ఇది మీకు జరగదండి. ఆయన వచ్చింది అది చేస్తానికి భూమి మీదకి, మన కొరకు మనకు రక్షణ ఇస్తానికే. లేకపోతే ఈనాడు నీకు నాకు రక్షణ లేదండి. మన పితరులు అయితే వెంట పాపం చేసి అరణ్యంలో రాలిపోయిన వారు ఉండాలి కదా. సరుక్కొని మిరియాము కుష్టి వచ్చింది. మోసే ప్రార్థించినాక 9 రోజులు 12 రోజులు మోసే ప్రార్థించినాక కుష్టి పోయింది. మోసేనా భక్తిపరుడా? మేము భక్తిపరులు కాదని తమ్ముడి మీద సరుక్కుంది కదా. అట్లా అరణ్యంలో రాలిపోయిన వారు ఉంటారు. ఇప్పుడైతే కృపదినాలు ఇచ్చాడు. అందుకే చెబుతున్నాడు, ఏ చేసేవాళ్ళు అది చేయని, తీర్పు నా యుద్ధం అంటున్నాడు. ఒకనాడు ఒక సంఘానికి వెళ్ళాను నేను. ప్రభా ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట మేము పరిచర్యలో తిరుగుతున్నప్పుడు ఒక సంఘానికి పిలిస్తే హైదరాబాద్ సిటీలోనే ఒక సంఘానికి వెళ్ళాను. నేను కళ్ళు మూసుకొని ఇది కరెక్ట్ కాదు ప్రభా ఇది చేసేదని ప్రార్థన చేస్తే తీర్పు నా యుద్ధం నువ్వేం మాట్లాడొద్దన్నాడు నన్ను దేవుడు ఆయన స్వరంతో. అప్పటి నుంచి ఎవరి గురించి కూడా నేను మాట్లాడా.
నిశ్చయించుకోలేదు. ఎందుకంటే దేవుడి వాక్యం అది ఆయన వాక్య ప్రకారమే నెరవేర్చిందేనా. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం నడిచి మనం ఏదైతే అడుగుతామో అది మన పక్షంగా ఇలాంటి విశ్వాసంలో కూడా పేరేపడి వచ్చింది. తోటి విశ్వాసంలో కూడా సాతాను దూరి అది కాదండి ఇది జరిగింది అన్నట్టు చెబుతారు. అది కరెక్ట్ కాదు. మనం కరెక్ట్గా మొరపెడుతున్నామా, మనకు జవాబు వస్తుందా? కరెక్ట్గా మొరపెట్టకపోతే మనకు జవాబు దొరకదు. నిజంగా మొరపెట్టు. అందుకే ఎరిమియా 33:3 మళ్ళీ చెబుతున్నా, నువ్వు నిజంగా మొరపెట్టు, నీకు తెలియని సంగతి తెలియపరుస్తారు అంటున్నాడు కదా. మనకెవరు ముందుకు రాని కూడా ముందుకు వస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏ లేక కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడండి కరువు దినాల్లో. కాకులు ఎవరండి? ఈ లోకంలో ఉన్న మనుషులే, ఈ లోకంలో ఉన్న విశ్వాసులే, ఈ లోకంలో ఉన్న క్రైస్తవులే, ఈ లోకంలో ఉన్న సేవకులే కాకులు లాంటి మనుషులు. వాళ్ళ ద్వారాగానే మనకు పుట్టిస్తాడు, వాళ్ళ ద్వారాగానే మనకి హెల్పింగ్ చేస్తాడు. కాబట్టి మరి దేవుడు ఏమన్నాడు? ఇది నీ కలుగురు కాక ఆయన శోధిస్తూ మొదలుపెట్టాడు. ఎవరిని? ప్రభువారిని. ప్రభువారు ఆ కార్యక్రమం చేయకపోతే నీకు నాకు రక్షణే లేదు. ఉందా? మన పితరులకు రక్షణ ఉందా? వారు సంవత్సరానికి ఒకసారి పసకాన్ని ఆశ్రయించి వాళ్ళన్ని పాపాలను ఒప్పుకొని ఈ దినాల్లో కూడా క్యాథలిక్ చర్చిలో మాస్టర్ చెవులోకి వెళ్ళి చెబుతారంట పాపాలు చేసాము క్షమించమని. అది అప్పుడు వరకే క్రీస్తు వారు శిలువ వేసిబడి తిరిగి వెళ్ళిపోయినప్పుడు వరకే, ఆ తర్వాత లేదు. కాబట్టి ఈనాడు ఎట్లుండం, ఇప్పుడు ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. మోకరించి దేవుడి సన్నిధిలో అడిగితే మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు, ఆయన జవాబు ఇస్తాడు, అదేమైనా సరే. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడంటే ఆ గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడు మన పక్షంగా. నా పక్షంగానే చేశాడండి. ఎవరి సంగతో ఎందుకు? నన్ను ఆ హిందూ కుటుంబంలోంచి బయటకు వచ్చినాక నా బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, నా తల్లిదండ్రి క్రైస్తవంలో చేరి వందలు పెట్టింది యాగం చేశారు. వాళ్ళ ముందు నన్ను గొప్పగా నిలబెట్టాడు తెలుసా. వాళ్ళు నన్ను యాగం చేసి నేను తిన్నానా ఉన్నానని కూడా పక్కన ఉన్నా కూడా పలకరించేవాడు కాదు. ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర మొరపెట్టాను అప్పుడు దేవుడు నా పక్షంగా గొప్ప కార్యం చేశాడు. ఇలా గొప్పగా మీ మధ్య నిలబడటానికి అనుగ్రహించబడ్డాను, మీతో మాట్లాడటానికి. మరి ఎలా ఉండాం మనం? నిజంగా దేవుడి దగ్గర మొరపెట్టే వారంగా ఉన్నామా, లేదా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామా? ప్రతి క్రైస్తవ జీవితంలో కష్టం రాకుండా ఉండదండి. ఏదో ఒక కష్టం తప్పకుండా వస్తుంది. అందరూ కూడా వదిలిపెట్టేస్తారు, కానీ మన ప్రభువారు మాత్రం చెయ్యి పట్టుకొని మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం నడిస్తే మనం ఆలకించి మన పక్షంగా జవాబిస్తాడు. ఇంకా వీలైతే నెక్స్ట్ దాంట్లో మరి ఈ మత్తయి సువార్త 16 మిగిలిన వచ్చిన మళ్ళీ చదువుకుందాం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశ్రయించడు కాక. ఈ వాక్యం విన్నవారు నాకు ఇతరులకు పంపించండి, మీరు గంట కొట్టండి. దేవుడు దీవించుడు కాక. ఆమేన్.